హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతిపెద్ద డైనింగ్ టేబుల్ ఫలక్నామా ప్యాలెస్లో ఉంది. ఈ టేబుల్పై ఒకేసారి 101 మంది వరకు భోజనం చేయొచ్చు. ప్రపంచంలోనే ఉత్తమమైన భవనాలలో ఇది కూడా స్థానం దక్కించుకుంది. అందుకే రాజకీయ నాయకుల దగ్గర నుంచి సెలబ్రిటీలు, ఇతర దేశాల నుంచి వచ్చిన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల వరకు ఎవరు హైదరాబాద్ వచ్చినా దీనిలో బస చేయటానికి ఆసక్తి చూపుతారు. అసలు ఈ ప్యాలెస్ని ఎవరు కట్టారు? అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యింది? దీనిని కట్టిన తరువాత అప్పుల పాలు అయ్యారు అని అంటున్నారు. అది నిజమేనా? ఈ ఫలక్నామా ప్యాలెస్లో ఉండాలంటే ఒక రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? ఈ ప్యాలెస్లో ఒక పూట భోజనం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? సాధారణ మనుషులని ఈ ప్యాలెస్లోకి అనుమతిస్తారా? ఈ ప్యాలెస్ కన్నా ముందు అక్కడ ఏం ఉండేది అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మరిన్ని తెచ్చేందుకు మీ సపోర్ట్గా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ నగరానికి చారిత్రక చిహ్నంగా నిలిచే చార్మినార్కు 5 కిలోమీటర్ల దూరంలో ఫలక్నామా ప్యాలెస్ ఉంది. ఈ ఫలక్నామా అనేది ఉర్దూ పదానికి తెలుగులో అర్థం ఆకాశ దర్పణం అని అంటారు. 7వ నిజాం ఫలక్నామా ప్యాలెస్ను రాయల్ గెస్ట్ హౌస్గా వినియోగించుకున్నారు. 2000 సంవత్సరంలో ఈ హోటల్ను నిజాం వారసుల నుంచి తాజ్ హోటల్స్ గ్రూప్ అద్దెకు తీసుకుంది. అప్పటి నుంచి అది తాజ్ ఫలక్నామా హోటల్గా మారింది. తాజ్ గ్రూప్ దీనిని తీసుకొని 5 స్టార్ హోటల్గా మార్చింది. ఫలక్నామాలో 60 గదులు, 22 హాళ్ళు ఉన్నాయి. నిజాం తన అభిరుచి మేరకు అపురూపమైన కళాఖండాలు, విగ్రహాలు, ఫర్నిచర్, పుస్తకాలు, తైలవర్ణ చిత్రాలు, విలువైన గంధాలతో కూడిన గ్రంథాలయాన్ని ప్యాలెస్లో ఏర్పాటు చేయించాడు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఫలక్నామా ప్యాలెస్ను నిర్మించక ముందు అక్కడ అత్యంత అందమైన రిసార్ట్ ఉండేదని చరిత్ర చెబుతోంది. ఫలక్నామా ప్యాలెస్ నిర్మించడానికి చాలా కాలం ముందు, సుమారు 400 సంవత్సరాల కిందట ఫలక్నామా కొండపై హిల్ రిసార్ట్ ప్యాలెస్ ఉండేది. ఈ కొండను కుతుబ్ షాహీలు కోహ్ ఏ తుర్ అని పిలిచారు. చాలామంది కవులు దీనిని కీర్తిస్తూ పాటలు కూడా పాడేవారు. హైదరాబాద్ వ్యవస్థాపకుడు మహమ్మద్ కులీ ఈ రిసార్ట్ను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. హిల్ రిసార్ట్ ప్యాలెస్ స్థానంలోనే ప్రస్తుతం ఉన్న ఫలక్నామా ప్యాలెస్ను నిర్మించారు. ఇకపోతే ఫలక్నామా ప్యాలెస్ నిర్మాణానికి గల చరిత్రను తెలుసుకుందాం. దీనిని హైదరాబాద్ ప్రధానమంత్రి 6వ నిజాం నవాబు మిర్ మహమ్మద్ అలీ ఖాన్ బహదూర్ యొక్క మావయ్య, బావ అయిన నవాబ్ వికారుల్ ఉమ్రా నిర్మించారు. ఉర్దూలో ఫలక్నామా అంటే ఆకాశ దర్పణం అని అర్థం. హైదరాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ హుడాచే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది. ఈ ప్యాలెస్ నిర్మాణానికి అప్పటి హైదరాబాద్ ప్రధాని నవాబ్ సర్ వికార్ ఉల్ ఉమ్రా 1884 మార్చి 3న పునాది రాయి వేశాడు. దీని నిర్మాణం 9 ఏళ్లు సాగింది. ఈ ప్యాలెస్ నిర్మాణం 1893లో పూర్తయింది. అందమైన ఈ ప్యాలెస్ సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ప్యాలెస్ 1,11,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్యాలెస్ కొలువై ఉంది. ఈ ప్యాలెస్ను విలియం వార్ట్ మారెట్ అనే శిల్పి ఆండ్రియా పల్లాడియో శైలిలో నిర్మించాడు. ప్యాలెస్ నిర్మాణానికి అప్పట్లోనే 40 లక్షల రూపాయలు ఖర్చయింది. 1897 నుంచి 1898 వరకు సర్ వికార్ తన వ్యక్తిగత నివాసంగా ఫలక్నామా ప్యాలెస్ను ఉపయోగించుకున్నాడు. ఆ తరువాత దీని యాజమాన్య బాధ్యతలను హైదరాబాద్ రాజైన 6వ నిజాంకు అప్పగించారు. ఆ తర్వాత 7వ నిజాం ఫలక్నామా ప్యాలెస్ను రాయల్ గెస్ట్ హౌస్గా వినియోగించుకున్నారు. అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి 40 లక్షలు ఖర్చయినట్లు తెలుస్తోంది. 6వ నిజాం మహబూబ్ అలీ షాకు ఈ భవనం అంటే ఎంతో మక్కువ. 1895లో నిర్మాణ ఖర్చులు చెల్లించి వికార్ నుంచి దీనిని కొనుగోలు చేశాడు. కింగ్ ఎడ్వర్డ్, వైస్రాయ్ లార్డ్ వెవెల్, తొలి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి, భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గతంలో ఈ ప్యాలెస్లో విడిది చేశారు. ఫలక్నామా ప్యాలెస్లోని ప్రపంచంలోనే అతిపెద్ద డైనింగ్ హాల్గా పేర్కొంటున్న ప్యాలెస్లోని 101 డైనింగ్ హాల్లో విందు ఇస్తున్నారు. హాలులో 108 అడుగుల పొడవైన టేబుల్ ఉంది. ఒకేసారి 101 మంది కూర్చొని భోజనం చేయొచ్చు.
ప్రత్యేక కలపతో తయారు చేసిన ఈ టేబుల్ పొడవు 80 అడుగులు, వెడల్పు 5.7 అడుగులు, ఎత్తు 2.7 అడుగులుగా ఉంది. ఈ టేబుల్ పైభాగాన్ని తయారు చేయడానికి 7 పొడవైన కలప దుంగలను వినియోగించారు. అందుకే టేక్, రోజ్ వుడ్లను వాడారు. చుట్టూ కుర్చీలకు పచ్చ రంగులో ఉండే అరుదైన లెదర్ని ఉపయోగించారు. ఈ టేబుల్ను నిజాం ప్రధానిగా పనిచేసిన నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా 1893లో దీనిని పూర్తి చేశారు. ఇందుకోసం ఫ్రాన్స్ నుంచి నిపుణులు వచ్చారు. అప్పుడు నవాబుల భోజన ఏర్పాట్ల కోసం 25 మందిని ప్రత్యేకంగా నియమించుకున్నారు. ప్యాలెస్లోని అద్భుతాలలో ప్రధాన గది రిసెప్షన్ గది ఒకటి. ఈ గదిలోని సీలింగ్కు ఇసుక, సున్నం, నీటితో కలిపి డెకరేషన్ అచ్చంగా బంగారు తాపడం చేసిన అనుభూతిని కలిగిస్తుంది. అందులోని ఒక అద్దం విలువ నేడు 35 కోట్లకు పైగా ఉంటుంది. 1897 నుంచి 1898 వరకు సర్ వికార్ తన వ్యక్తిగత నివాసంగా ఫలక్నామా ప్యాలెస్ను ఉపయోగించుకున్నారు. ఆ తరువాత దీని బాధ్యతలను హైదరాబాద్ రాజైన 6వ నిజాంకు అప్పగించారు. ఫలక్నామా ప్యాలెస్ చాలా ఖరీదైన కట్టడం. దీనికోసం చేసిన అప్పులు తీర్చేందుకు చాలా కాలం పట్టిందని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. 1950లో ఇక్కడి నుంచి 6వ నిజాం వెళ్ళిపోయిన తరువాత ఫలక్నామా ప్యాలెస్ మొత్తం నిశ్శబ్దంగా మారింది. ఎవరూ లేకపోవడంతో చీకటి అలుముకుంది. ఫలక్నామా ప్యాలెస్కు అప్పుడు చివరి అతిథిగా అప్పటి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. 1951లో ఆయన ఇక్కడ విడిది చేశారు. ఆ తరువాత చాలా కాలం పాటు ఈ ప్యాలెస్ను మూసివేశారు. మళ్ళీ 2000 సంవత్సరంలో ఈ ప్యాలెస్ను తాజ్ గ్రూప్ సంస్థకు 30 సంవత్సరాల పాటు లీజ్కి ఇచ్చారు. 2000 సంవత్సరానికి ముందు వరకు సాధారణ ప్రజలను ఈ ప్యాలెస్లోకి రానిచ్చేవారు కాదు. తాజ్ గ్రూప్ లీజుకి తీసుకున్న తరువాత దీన్ని ఆధునీకరించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. 2010 నవంబర్లో ఇది మళ్ళీ ప్రారంభమైంది. 1883లోనే ఈ భవనంలో విద్యుత్, టెలిఫోన్ ఉపయోగించడం విశేషం. ఈ ఫలక్నామా ప్యాలెస్లో ఒకరోజు బస చేయటానికి మరియు ఒక పూట భోజనం చేయటానికి ఎంత ఖర్చు అవుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2000 సంవత్సరానికి ముందు వరకు సాధారణ ప్రజలను ఈ ప్యాలెస్లోకి రానిచ్చేవారు కాదు. కానీ తాజ్ గ్రూప్ దీనిని అద్దెకు తీసుకున్న తరువాత దీనిని మరింత ఆధునీకరించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ హోటల్లో ఎవరైనా భోజనం తినొచ్చు. నచ్చిన పదార్థాలు ఎంత కావాలంటే అంత తినొచ్చు. అయితే ఈ టేబుల్పై భోజనం చేయాలంటే తక్కువలో తక్కువ 40 మంది ఉండాలి. ఇక్కడ బస చేయాలంటే చాలా ఖరీదు. కేవలం భోజనానికే 5,000 రూపాయలు కావాలి. ప్రత్యేక టేబుల్ దగ్గరైతే 18,000 ఖర్చు అవుతుంది. ఒక రోజు ఇక్కడ బస చేయటానికి సుమారుగా 46,000 రూపాయలు చెల్లించాలి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన భవనాలలో చోటు దక్కించుకున్న ఫలక్నామా ప్యాలెస్ గురించి కొన్ని విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.